కాలర్ రెడీగా ఉన్నారు. మాధవపూర్ నుంచి రాహుల్ గారు. నమస్తే రాహుల్ గారు. నమస్తే మేడం. మాట్లాడండి. డీటెయిల్ గారు ఉన్నారు. చెప్పండి భరత్ గారు. చెప్పండి. నమస్తే రాహుల్ గారు, చెప్పండి. మీ అనాలిసిస్ సూపర్ ఉంటదండి. డెబిట్ కి థ్యాంక్ యూ ఈటల్ గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్. రాహుల్ గారు అడగండి. టీవీ చూసుకుంటూ అడగకుండా నార్మల్ గా అడగండి. క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే. హలో వినబడుతుంది. ఈటల్ గారు మాట్లాడేది, మీరు అడగండి. నేను అనేది ఇప్పుడు బీజేపీ మెంబరే. ఓకే. సో మనం గవర్నమెంట్ చేయాలంటే ఆబ్వియస్ గా మనం ఏమంటారు, మనం ప్రోగ్రామ్స్ చేయాలి, కొట్లాడాలి. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, మనం కొట్లాడాలి. మనం కొట్లాడకుండా ఎందుకు వెనకాల అనేది నా ప్రశ్న. ఓకే. ప్రజా సమస్యల మీద సరిగ్గా పోరాటం చేయట్లేదు, అంతేనా భారతీయ జనతా పార్టీ? సో ఆయన ఉద్దేశం, రాజేష్ ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ నాకు ఒకటి చెప్పండి. ఒక మాట, లాస్ట్ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇష్యూ చెప్పండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా. హైడ్రా మీద కొట్లాడింది ఇటులా అయినారు తప్ప నాకు ఎవరు కనబడలేదు. హైడ్రాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఎవరు కనబడలేదు. 4 నెలల పాటు ఎవరు ఇచ్చారు హైడ్రాకు వ్యతిరేకంగా? 4 నెలల పాటు ప్రజల మధ్యలో ఉండి హైడ్రాకు వ్యతిరేకంగా, పేదల ఇళ్లు కూల్చివేతకు వ్యతిరేకంగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మూసి ప్రక్షాళన, భారతీయ జనతా పార్టీ నాకు అందరికి అనిపించలేదు. మూసి ప్రక్షాళన దాంట్లో ఒక 3 నెలల పాటు మొత్తం క్యాంపెయిన్ చేసి ప్రజలు జాగృతం చేసి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ధర్నా పెట్టింది భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని భరత్ గారు. నేను పార్టీ నుంచి నన్ను ఎట్లా వేరు చేస్తాను చెప్పండి. ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీలో కొద్దిమంది కాంగ్రెస్ ను వ్యతిరేకించే వాళ్ళు, కొద్దిమంది కాంగ్రెస్ ను సపోర్ట్ చేసేవాళ్ళు, కొద్దిమంది బీఆర్ఎస్ ను సపోర్ట్ చేసేవాళ్ళు, ఇట్లా అనుకుంటారు ప్రజలు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నాడు, కొంచెం బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. తర్వాత బండి సంజయ్, అరవింద్ కాంగ్రెస్ పట్ల వాళ్ళకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, బీఆర్ఎస్ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. అట్లాగే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ సింపథైజర్, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇట్లా వ్యక్తులకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ విడిపోయినట్టుగా అనిపిస్తుంది. తప్పు. పార్టీ పాలసీనే మా అందరి పాలసీ ఉంటుంది తప్ప ఎవరికి వాళ్ళగా ఇండివిజువల్ పాలసీ ఉండడానికి వీలు లేదు. ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండడం వేరు, ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండడం వేరు. కానీ ఇండివిజువల్ గా పార్టీ మీరు పంచాయతీ ఎన్నికలు వాయిదా పడతాయి అన్నప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు అది ఈటెల రాజేందర్ వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. నేను చూడలే, అనలేదు అట్లా. అన్నదా? నాకైతే తెలిసి అనలేదు. ఎందుకంటే ఆయన కూడా ముందే స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇట్లా ఈ సిస్టమ్ ప్రకారం ఉండేది కాదని చెప్పి స్టేట్మెంట్ ముందే ఇచ్చిండు ఆయన. మరి మీరు ఎక్కడ చెప్తుండ్రు సార్? ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి వచ్చింది కదా, జూబ్లీహిల్స్ ఓటింగ్ పై మరి ఎలాంటి ఎఫెక్ట్ చూపించారు? అంటే ఇప్పుడు మైనార్టీలకు ప్రాతినిధ్యం తప్పే, ఎందుకు వ్యతిరేకిస్తాం మేము? మాకేం అవసరం అంటే, ఎందుకంటే మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మంత్రివర్గంలో ఈ కులానికి ఇవ్వద్దు, ఈ కులానికి ఇవ్వాలి, రిజర్వేషన్లు ఉన్నాయి, లేవు కదా. ముఖ్యమంత్రి గారి ఇష్టాల మీద ఆధారపడి వాళ్ళ నమ్మకస్తులని మంత్రివర్గంలో చేర్చారు. పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ కు, మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్న వ్యక్తికి చేశారు. ఇష్యూ ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా తాయిలాళ్ళ బేసులు, ఈ ఎన్నికల సందర్భంగా ప్రలోభ పెట్టడం మంచిది కాదండి. కానీ వాళ్ళు ఎవరిని మంత్రులు చేసుకుంటే మాకేం సంబంధం అండి? అట్లా ఇప్పుడు మీకు బండి సంజయ్కి మధ్య ఇష్యూస్ సమస్య పోయినట్టేనా? ఇవన్నీ అక్కెళ్ళని సమస్య ఎందుకు, మీరెందుకు మాట్లాడతారు? అంటే హుజరాబాద్ లో పంచాయతీ వచ్చింది, హుజరాబాద్ సంబంధించి మీరు అనౌన్స్ చేశారు, నేనే టికెట్స్ అని ఆయన అనౌన్స్ చేశారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మీ వర్గీయులు పార్టీకి వెన్నుపోటు పొడిచారు. అక్కడ పార్టీ కోసం పనిచేయలేదు ఈటల వర్గీయులు, కాబట్టి అక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే హుజరాబాద్ లో టికెట్లని బండి సంజయ్ అనౌన్స్ చేశారు. మీరేమో ఇక్కడ నేనే బీఫామ్లు ఇస్తా అని చెప్పారు. ఎట్లా సెటరేట్ అవుద్ది ఇది? చెప్తా, ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఏం కామెంట్ చేయను. కానీ ఈటల బండి సంజయ్ ఇద్దరు